నమస్తే అందరికి విష్తో చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చేసింది. అన్ని వార్తలు చూద్దాం కానీ ముందుగా ఏం చేద్దాం, హెడ్లైన్ చూసేద్దాం పారి. వరద బాధితులకు సెలబ్రిటీల సాయం, ఆపత్రున్నోళ్లకు మేమున్నామని ఇస్తున్నారు ధైర్యం. తండ్రి కొడుకులను ఎడవాపిన విజయవాడ వరదలు, మళ్ళా కలుసుకున్నాక మస్తు ఎమోషనల్ అయినరు. రోడ్డు పక్కకు వారేసిర్రు అన్నం పొట్లాలు, తిండి దొరకక చాలా మందికి ఆకలి మంటలు. ఆపతి కాలంలోనే మనోళ్ళెవలు మందెవలన్నది బయటపడుతుంటది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రంలో ఏమన్నా అనుకోని ఆపత్తులు వచ్చినప్పుడు అందరికంటే ముందుగాలుంటారు మన తెలుగు సినిమా హీరోలు. కొందరేమో సినిమాలు టికెట్ల రేట్లు పెంచుకొని దండుకున్నాడే తప్ప పబ్లిక్ ఆపత వచ్చినప్పుడు సాయం చేసుడు తెలియదా అని తెప్పి పొడుస్తుంటారు. అసోంటోళ్ళ నోళ్లు మూపించేటట్టు సాయం అందించి శభాష్ అనిపించుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు వరదలతో ఆగమవుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రాల విజయవాడ, తెలంగాణ ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలనైతే కోలుకోకుండా వరద పాలైనాయి. పాపం చాలా మంది ఇళ్లకు వరద వచ్చి కట్టుబట్టలతోటి బతికి బట్టగట్టే పరిస్థితి వచ్చింది. అసంటోళ్ళు అందరికీ ఆసరైదామంట అని సినిమాలు ముంగడికి వచ్చిరుగా. జూనియర్ ఎన్టీఆర్ అన్న రెండు రాష్ట్రాలకు చెరో 50 లక్షలు చందరాసిండు. ఇక నందమూరి నటసింహం కమ్ హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య సార్ కూడా రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు 50 లక్షల చొప్పున ₹1 కోటి చందరాసిండు. సినిమా ప్రొడ్యూసర్లు ఆరికా హాసిని ప్రొడక్షన్ వాళ్ళు నాగవంశన్న, రాధాకృష్ణ సారు, త్రివిక్రమ్ సార్లు ముగ్గురు కలిసి రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 25 లక్షలు చందాలు ఇచ్చిరు. ఇక అటు డీజేటీలు హీరో సిద్ధన్న కూడా రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 15 లక్షల చొప్పున 30 లక్షలు ఇచ్చిండు. విశ్వక్సేన్ అన్న కూడా ఏపీ తెలంగాణ కలిపి 5 లక్షల చొప్పున 10 లక్షలు ఇచ్చిండు. వీళ్ళంతా కూడా వరదల కష్టాలు చూసి గుండె కరిగిపోయి మనసు కలుక్కు అని ఇట్లా సాయం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇక సినిమాలో అట్లుంటే తెలంగాణ సర్కారు ఉద్యోగుల సంఘాలోళ్ళు కూడా ఉద్యోగుల ఒక్కరోజు జీతం అంతా కలిపి ఏం తక్కువ ₹130 కోట్ల సీఎం సహాయ నిధికి ఇచ్చిర్రు. అటు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా ఒక్క నెల ఎమ్మెల్సీ జీతం ₹2,75,000 సీఎం సహాయ నిధికి చందరాసిండు. ఒక విచారకరమైన సందర్భంలో నేను ముఖ్యమంత్రి గారికి అంటే ఆ వరద బాధితులను ఆదుకోవడానికి ఎమ్మెల్సీగా నాకు వచ్చేటువంటి శాలరీ ఏదైతే ఉందో ₹2,75,000 సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అందజేస్తా ఉన్నాను. కల్కి సినిమా తీసిన వైజయంతోళ్ళు ఆంధ్ర సీఎం సహాయ నిధికి 25 లక్షలు ఇచ్చిర్రు రేపటి కోసం అనుకుంటా. ఇక ఇట్లా చాలా మంది చిన్నోళ్ళ కాడి నుంచి పెద్దోళ్ళ దాకా వాళ్ళకు దోచిన సాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చి పెద్ద మనసు సాటుకుంటున్నారు. విజయవాడ వరద బాధితులను చూస్తుంటే ఈ కష్టం అయితే పగోళ్ళకు కూడా రావద్దు అనిపించబట్టింది. కోట్ల రూపాయలున్నా, పెద్ద బంగ్లాలున్నా, పడవంత కార్లున్నా ఏ ఆపతి కాలంలో ఏం పనికి రాకుండా అయిపోయినాయి. ఒక్క పాల ప్యాకెట్ దొరికినా చాలు, ఈ పూటకు బుక్కెడు బువ్వ దొరికినా చాలు, బతికి బట్టగట్టొచ్చు అని సాయం కోసం చేతులు చాచి దిక్కులు చూసే పరిస్థితి వచ్చింది. ప్రకృతికి కోపం వస్తే నీ తాన ఎంత పైసున్నా, నువ్వెంత తోపు తురుంకానైనా నిన్ను కాపాడలేదు అనే పాఠమైతే నేర్పిస్తుంది. ఆ సంగతి అటుంచితే సోషల్ మీడియాలో తిరుగుతున్న ఈ వీడియో చూసినాక చాలా మందికి కళ్ళు చెమ్మగిలుతున్నాయి. వల్ల ఈడ ఒకళ్ళనొకళ్ళు ఆమురుకొని కళ్ళ నీళ్లు తీసుకుంటూ ఓదార్చుకుంటారు. చూస్తురా వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు. విజయవాడ సింగునగర్లకు వచ్చిన వరదల్లా ఈ తండ్రి కొడుకులు ఇద్దరు తలో దిక్కు అయిపోయారట. ఎవరు ఎటు పోయిరో తెలియదు. 2 రోజులు ఒకళ్ళని పట్టక ఒకళ్ళు ఉన్నారట. ఇక ఆపది కాలంలో ప్రాణాలు కాపాడుకోనికే మనిషికో దిక్కు ఎడవాసిపోయారట. ఇక వరద తగ్గినాక ఇంటితో పట్టుకొని పోతుంటే సింగునగర్ బ్రిడ్జి మీద తండ్రి కొడుకులు ఒకరికొకరు ఎదురు పడ్డారు. ఇక గట్టిగా పట్టుకొని మళ్ళీ బతికొస్తాం అనుకోలేదని కొడుకుని చూసి తండ్రిని చూసి కొడుకు ఒల ఏడ్చిర్రు ఇట్లా. ఇక ఆ సింగునగర్ దిక్కు ఎవరిని కదిలించిన గిసొంటి సీన్లే గానొస్తున్నాయి ఇప్పుడు. ఇలానే కాదు, ఇట్లా ఎంతో మంది కుటుంబాలను ఎడవాపింది వాన. ఎన్ని పైసలున్నా ఆపది కాలం ఏం అక్కర రావనే పాఠం నేర్పింది వరద. కోట్లున్నోళ్ళు కూడా బుక్కెడు బువ్వ కోసం 2 చేతులు చాచి అర్థించే కాడికి తీసుకువచ్చింది. ప్రకృతికి కోపం వస్తే ఎంత టోళ్ళైనా గడ్డిపోసతోటి సమానమైన చూపించింది పోలి. మొన్నటి వరదలకు విజయవాడ హైదరాబాద్ హైవే కథ ఏమైందో చూసిండ్రు కదా. ఇక ఎన్టీఆర్ జిల్లా బార్డర్ ఐతవరం కాడ పోలీసోళ్ళు హైవే మీద వరద ఉందని 7 బండ్ల నాడ ఆపేసిర్రు. వరద ఎక్కువై కార్లు అయితే కట్టెపుల్ల లెక్కనే కొట్టుకుపోయినాయి.
ఇక ఇప్పుడు వరద తగ్గినాక ఆ కొట్టుకపోయిన కార్లను బయటికి తీసేదందుకు కన్న కష్టాలు పడుడైతుంది. అయ్యో పాపం ఏం కోసొచ్చి పాడాయను. విజయవాడ హైదరాబాద్ హైవే పంట వచ్చిన వాళ్ళకు మొన్నటి రోజు పీడకల లెక్కనే అయిపోయింది పోరి. ఆంధ్ర నుంచి హైదరాబాద్కి వస్తుంటే నడిమిట్లా వరద ఉందని పోలీసు వాళ్ళు కీసర టోల్ ప్లాజా కాడ ఏడిదానే కార్లు ఆపిరట. కథం ఇక వరద అమాంతం పెరిగి కార్లు కట్టెపుల లెక్క కొట్టుకపోయినాయి. ఇక ఇలా కార్ల ఓనర్లంతా నా కారు ఏడున్నదని కన్నీళ్లు పెట్టుకుంటా ఎంకులాడేతందుకు వచ్చిర్రు. రోడ్డు మీద టోల్ వసూలు చేస్తున్నారు. ఆ రోడ్డు మీదకి వెళ్ళి కార్లు కొట్టుకపోయిన కార్లను మీరు బయటకు తెప్పియారా అంటే మాకేం సంబంధం, మీరు ఏ గంగలన్నా ఓరి అన్నట్టు మాట్లాడిరట టోల్ ప్లాజా వాళ్ళు. టోల్ గేట్ బాధ్యత అసలు వాళ్ళు పట్టించుకోవట్లేదు సార్, పట్టించుకోవట్లేదు. మేము అక్కడ పోల్ ఉందో ఆ పోల్ నుంచి కూడా ఫోన్ చేసాం వాళ్ళకి. ఫోన్ చేస్తే వస్తారు చేస్తారు అన్నారు. కనీసం చిన్నపిల్లలు ఉన్నారండి, వాటర్ అయినా పంపిండి అన్నాం మేము, అయినా కూడా పట్టించుకోలేదు మాకు. ఇప్పుడేమో ఆ కార్ తీయాలంటే ఎట్లా తీయాలో తెలియదు. ఇప్పుడు టోల్ గేట్ ఏం స్పందించలేదు. మళ్ళీ మేము పోయి వాళ్ళ దగ్గర కలిసి, మాది నందిగామే కాబట్టి మళ్ళీ పోయి కలిసి వాళ్ళని కార్ తేవడానికి ఏమడుగుతున్నారు, కారు తీయడానికి ఇంచుమించు 10,000 దాకా అడుగుతున్నారు. టోల్ ప్లాజా దగ్గరికి వెళ్ళాం కానీ వాళ్ళు మాకు పట్టించుకోలేదు సార్. ఇప్పుడు 11,000 కట్టేసి మేము బయట తీపించాం సార్. ఇప్పుడు కూడా దీన్ని షోరూమ్ తీసుకెళ్ళాలంటే 8,000 అడుగుతున్నారు సార్. టోల్ ప్లాజా 70 రూపాయలు కట్ అయింది సార్ మాది కూడా. ఇక చేసేది ఏం లేక క్రేన్లను పిలిపించి 10-15 వేల కిరాయి మాట్లాడుకొని కొట్టుకపోయిన కార్లను ఇట్లా బయటకు తీపించుకుంటుర్రట. అయ్యో కార్ల రూపురేఖలే మారిపోయినాయి కదా. ఇక వీటిని రిపేర్ చేసినా దండగే ఉండేటట్టున్నది పో. పాతింప సామాన్లకు వేసేటట్టు అయిపోయినాయి అన్నిగా. కార్లు ఆగమై అందులో వస్తువులు ఆగమై బాధితులు ఏడుస్తుంటే కార్లకి వెళ్ళి పైసలు బ్యాగులు కూడా కొట్టేసిరని ఇంకొందరు అంటున్నారు. 20,000 క్యాష్, తులం బంగారం సార్. ఒక బ్యాగ్ పోయింది సార్, క్రెడిట్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సు పోనా సార్. దాంట్లో లగేజ్ ఉంది సార్. మరి అంటే దాంట్లో 5 లక్షల లగేజీలు ఉన్నాయి. మరి తీయడానికి ఎట్లా సార్ అంటే వాళ్ళు రెస్పాన్స్ అవ్వకుండా తీసుకెళ్ళి అట్ట పడేశాడు, తీసుకురానట్లేదు. వీళ్ళు వచ్చినప్పుడు వరద అంత లేకుండానట. పోలీసు వాళ్ళు బండ్లను వాపసు మరగొట్టినా మా కార్లు మా వస్తువులు మాకు మిగిలేటి ఆలు చేయబట్టి ఇలా మాకు ఇంత గోస వచ్చిందని మండిపడుతున్నారు. వెహికల్స్ అయితే తిరిగే పరిస్థితిలో ఉన్నా కానీ పోలీసు వాళ్ళ అజాగ్రత్త మూలంగా ఇది జరిగింది. కేవలం కొన్ని కార్లు పోయినా కానీ వెహికల్స్ కేవలం ఫ్లోటింగ్ తక్కువ ఉన్నా కానీ ఆపారు. వెనకపోయే అవకాశం ఉన్నా కానీ ఒకేసారి ఫ్లోటింగ్ పెరిగింది. మేము ట్రాఫిక్లో ఉన్నాం కాబట్టి వెనక్కి పోలేకపోయాం. పరిస్థితి ఒకేసారి మాకు అనుమానం వస్తాను, మేము వెళ్ళిపోతామంటే అవకాశం ఉందంటే పంపిలేక. అప్పటికి వరద అనేది చాలా తక్కువగానే ఉంది. తక్కువగా ఉన్నా కానీ సార్ మేము వెళ్ళిపోతాము, ఏమి అవ్వదు, అప్పుడు ఫ్లోటింగ్ అనేది తక్కువగానే కదా ఉంది, పంపించేయండి అన్న. మీ కార్లకి ఏమి అవ్వదండి, మేము ఉన్నాము చూసుకుంటామని మమ్మల్ని వేరే దగ్గర పంపించేసిన. పొద్దున్న లేచినప్పటికీ మా కార్లు లేవు సార్. ఇలా లేవన్నప్పటికైనా టోల్ గేట్ వాళ్ళు అయినా ఎవరైనా రెస్పాన్స్ అవ్వలేదండి. ఇలాగా మేము 11,000 దాకా కట్టామండి. ఇప్పుడు ఇంటికి అక్కడ షోరూమ్ తీసుకెళ్తాకైనా 8,000 అడుగుతున్నారు. వాళ్ళు ఏమైనా కార్లు వరదల మునగాలని చేసిరా కానీ ట్రాఫిక్ జామ్ కావద్దు, వరద ఏమైనా తగ్గుతుందేమోనని ఆపినట్టున్నారు. ప్రాణమే పోతుంటే బొంత సింపులకు ఏడిచినట్టు ఆ టైంలో ప్రాణాలు కాపాడుడే ఫస్ట్ ప్రియారిటీ కాబట్టి కార్లను కాపాడు కాదు కదా అని జనాలను కార్లకి వెళ్ళి దింపి వాపసు వెళ్ళగొట్టినట్టున్నారు. ఇక వాళ్ళనంటే ఏమొస్తుంది కాదా. ఇక కార్ల ముచ్చట ఇట్లుంటే బైకులను కూడా చూడురాగో మట్టిలో ఎట్లా ఊరకపోయినాయో. ఇక పోయిన బండ్లను ఎంకులాడుకుంటా ఇగో ఇట్లా వచ్చి మట్టిలో కూరకపోయిన బండ్లను తవ్వి తీసుకున్నారు బయటకు మంచిగా. ఇక మొత్తం ఇంజన్లకే నీళ్లు వాయ, వీటిని రిపేర్ చేయించినా దండగే ఉండేటట్టున్నది కదా. కానీ వరద ఎంత ఆగం చేసింది చూడురి. దేవుడు వరం ఇచ్చినా అయ్యవారు అనుగ్రహించలేదన్నట్టే ఉన్నది కదా ఏపీలో కొందరు అధికారుల పనితనం. వరద బాధితుల ఆకలి దూపలు తీర్చేందుకు ఓ దిక్కు సీఎం చంద్రబాబు సారేమో రికాం లేకుండా రోజుకు 20 గంటల పాటు రాత్రింబగళ్ళు తిండి తిప్పలు లేకుండా దనలాడుతుంటే తయారైన తిండి పదార్థాలను బాధితులకు చేరుస్తలేరట. అగో రోడ్డు పక్క పొంటి ఎంత తిండి వారేసిరో చూడుర్రి. ఇక చూసిర్రా పార్సల్ కట్టి పెట్టిన తిండి ప్యాకెట్లను ఎట్లా వారేసిరో రోడ్డు పంటి. 100 కాదు 1000 కాదు, వేల మంది ఆకలి తీర్చేటని పొట్లాలు చెట్ల పంటి చెత్త వారేసినట్టు వారేసిర్రు. ఎప్పుడు కట్టిపెట్టిరో ఏడికి పంపిద్దామనుకున్నారో కానీ గన్నవరం రోడ్డు పంట కానొచ్చినాయి ఈ ప్యాకెట్లన్నీ. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు. ఓ దిక్కు బుక్కెడు తిండి కోసం గుక్కెడు నీళ్ళ కోసం అల్లాడుతున్నారు విజయవాడలో లక్షల మంది జనాలు.
పాల ప్యాకెట్ల బండ్లు వచ్చినా నీళ్ళ బాటిల్ వచ్చినా మళ్ళా దొరుకుతాయో లేవో అన్నట్టు ఎగబడి అందుకపోతున్నారు. ఎటుకేలు ఏ డ్రోన్ వచ్చి ఇంత తిండి పొట్లం వారిస్తుందో, ఏ పడవల ఎవరొచ్చి ఇంత తిండి పొట్లాలు ఇస్తారో, హెలికాప్టర్లు ఎప్పుడు ఇన్ని అన్నం పొట్లాలు వారిస్తారో అని బంగ్లాల మీద నిలబడి ఎదురు చూసుకుంటా కూర్చున్నారు. కానీ ఈడనేమో ఇట్లుంది కథ. పాసిపోయిందో ఖరాబైందో బాధితులకు మాత్రం చేరకుంటే అయినాయి. లెక్కలల్లా బాధితులకు భోజనాలు అందించినట్టే ఉంటాయి, కానీ చేరవలసిన వాళ్ళకు చేరక గిట్ల పెంటపాలు అవుతుంటాయి. సరే తిండి ప్యాకెట్లు అంటే టైంకు చేర్చలేక ఖరాబైనాయి కావచ్చు అనుకుందాం, కానీ చూడు ఇక్కడ నీళ్ల బాటలు కూడా వారేసిర్రు. ఇక గిట్ల లాపర్వా ఎత్తున్నారు ఎవరో గాని. ఇక అందుకే గిసంటోళ్ళని చూసే బాబు సార్ నిన్న ఇద్దరు అధికారుల మీద మస్తు గరమైందట. ఒక ఆయనను సస్పెండ్ కూడా చేసినట. జక్కంపూడిలో ఒక ఆఫీసరు సరిగా తీసుకపోతే మార్నింగ్ అప్పుడే సస్పెన్షన్ అయ్యింది. ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫార్ చేశాను. ఇంకెవరిని నేను ఉపేక్షించను. మంత్రులు కూడా సరిగా చేసిన పని చేయకపోతే వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకుంటా. అదే నేను అనేది మానవతా దృక్పథంతో ఆలోచించమంటున్నాను. మన కుటుంబ సభ్యుడు ఒకడు చనిపోతే ఏ విధంగా ఫీల్ అవుతామో ఆ విధంగా అధికార యంత్రాంగం ఫీల్ కావాల్సిన అవసరం ఉంది. కానీ అదేదో సినిమాలో ఈ ఒక్కరోజన్నా కరెక్ట్గా డ్యూటీ చేయి అనే డైలాగ్ ఉంటుంది చూడు. బాబుసారి చెప్పిన ఆఫీసర్లు ఇవ్వలో కానీ ఈ వరదలు తక్కువ బురదంతా పోయేదాకా కరెక్ట్గా డ్యూటీ చేస్తే బాగుండేది 4 వద్దులు అనుకుంటున్నారట. రోడ్డు పంటి వారేసిన ఈ తిండి పొట్లాలను చూసిన పబ్లిక్ అంతా. ప్రతి ఒక్కరికి కారు కొనడంటే ఒక డ్రీమ్ ఉంటుంది. నచ్చిన కారును కొనుక్కుంటే ఆ సంతోషమే వేరుంటుంది. ఆ కారు కొనేదందుకు పైసా కూడా పెడుతుంటారు. కొనుక్కునే కారు ఒక్క అడుగు కూడా తిరుగుండద్దు, 0 మీటర్ ఉండాలి అని పట్టుబట్టి మరీ తీసుకుంటారు. ఫలానా కంపెనీ టైర్లే ఉండాలని ఆ కారే తెప్పిమంటారు. చిన్న గీతున్నా ఆ కారును అస్సలే మెచ్చరు. కార్ల ఓనర్లు గోడౌన్ మెయింటెనెన్స్ ఛార్జీలు ఎత్తే వాటిని మేము ఎందుకు కట్టాలని లొల్లి పెట్టి మరీ తగ్గిమంటారు. కొత్త కారు కొనేటప్పుడు ఇవన్నీ చూసుకునుడే కాదు, మంచి రోజు కూడా చూసుకొని పోయి తీసుకుంటారు. కానీ విజయవాడ దిక్కున్నోళ్ళు అయితే ఇప్పుడు కొత్త కారు కొనాలంటే విజయవాడలను అయితే అస్సలే కొనరు. ఎందుకో మరి? వందల కార్లు వరదల ఎట్లా మునిగినాయో చూస్తురా. కార్లు, మినీ ట్రక్కులు 3 రోజుల నుంచి ఇట్లా వరదలనే మునిగి ఉన్నాయి. ఇవన్నీ విజయవాడలో ఉన్న ఒక కార్ల కంపెనీ స్టాక్ యార్డులో పెట్టిన కార్లు. షోరూములో పెట్టక ముందే షెడ్డుకు పోయే కథ అయింది. ఇప్పుడు కొత్త కార్లన్నీ ఇట్లా వరదల మునుగుడు చూస్తుంటే ప్రాణం ధరిస్తలేదు కదా. మరి ఇట్లా వరదల మునిగిన కార్లను ఎవరు కొంటారు చెప్పురి? వరద తగ్గినాక రిపేర్లు చేసి కస్టమర్లకు అనుమానం రాకుండా సింగారిచ్చి అంటగట్టేటోళ్ళు ఉంటారు కొంతమంది డీలర్లు. ఇక అసొంటి కార్లు కొనుక్కుంటే దుఃఖం లేనోడు బర్రెను కొనుక్కున్నట్టే అవుతుంది పాపం కొనుక్కున్న వాళ్ళకు. కార్ బాడీ అంతా జంగొచ్చి పాత ఇనుప సామాన్లకి ఉల్లిగడాలి అని అచ్చేటోళ్ళకు అమ్ముడవుతుంది. ఇక వరదలు వచ్చినప్పుడు మునిగిన కార్లను కూడా కొంతమంది రిపేర్లు చేయించి సెకండ్ హ్యాండ్లో అంటగడుతుంటారు తక్కువ రేటుకు. కొనుక్కున్న వాళ్ళు ఏమో ఇక బకరాలు అవుతారు. కాబట్టి కార్లు కొనేటప్పుడు హుషారు లేకుండా పీడీఐ చెకింగులు చేయకుండా బండ్లు తీసుకుంటే బకరాలు అయిపోవడం గ్యారంటీ అంటున్నారు బండ్ల నిపుణులు. డీప్ వాటర్లో మునిగిన వాటిని డిస్కౌంట్ల పేరుతో కూడా వదిలించుకునే ఉపాయం చేస్తారు. కాబట్టి అసొంటివి కొని అపాయాలు తెచ్చుకోవద్దని అంటున్నారు. ఇక అటు డీలర్ వాళ్ళు ఈ కార్లను మళ్ళీ కంపెనీకి వాపసు పంపిస్తారో ఏం చేస్తారో తెలియదు, కానీ పాపం పరిశానే ఉన్నది కదా. అబ్బబ్బా, ఈ వరదలలో జిక్కినోళ్ళను కాపాడే సీన్లు చూస్తుంటే సినిమా సీన్లను మించి కానొస్తున్నాయి. వల్ల పోలీసోళ్ళు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందే కాకుండా చాలా మంది కామన్ పబ్లిక్ కూడా శాతనైన కాడికి సాయం చేస్తున్నారు వరదల చిక్కినోళ్ళను బయటికి తెచ్చేందుకు. ముసలోళ్ళను, పేషెంట్లను, సంటి పిల్లలను గిట్లా ఎంతమందిని కాపాడుతున్నారో చూడుర్రీ. ఇది చూస్తుంటే చరిత్రలో మనకు బాగా ఎరుకున్న ఏదో సీన్ యాదొస్తుందిలే. అవు భారతంలో కర్ణుని కుంతీదేవి అచ్చం గిట్టనే ఒక బుట్టలో పెట్టి నీళ్ళలో ఇడుతుంది. ఈయన విజయవాడ సింగ్ నగర్లో కానొచ్చిన సీన్ ఇది. మనుషులు మునిగిపోయేటంత నీళ్లున్నాయి ఆ ఏరియాలో. నెత్తి మీద పెట్టుకొని తీసుకుపోదామన్నా కానిపోయినే ఉండేనట. అవి అందుకే ఇట్లా ప్లాస్టిక్ ట్రేలో పెట్టి దాని కింద ఒక రబ్బర్ షీట్ వేసి బయటికి తీసుకుపోయారు. ఇక సహాయక చర్యల ముచ్చట్లు చెప్పుకోవాలంటే మొదలు విజయవాడకి మొదలు పెడితే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసు వాళ్ళ సాయం చూడవలసిందే. ఇగో పసిపిల్లలను, సంటి పిల్లగాలను, శాతగాని ముసలోళ్ళను, పేషెంట్లను ఎట్లా మోసుకుపోతున్నారో చూడు.
ఇక అటు గుంటూరు పెద్దలంకలు వచ్చిన వరదల్లో 21 మంది చిక్కితే హెలికాప్టర్తో బయటికి తీసుకొచ్చిర్రు ఇట్లా. అటు ఏపీలనే కాదు ఇటు తెలంగాణలో కూడా తక్కువేం లేవు ఇటువంటి సీన్లకు. నాగర్ కర్నూలు పోలీసు వాళ్ళు, నల్గొండ పోలీసు వాళ్ళు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంతా కలిసి డిండి నదిలో చిక్కిన ఈ 10 మంది చెంచు గిరిజలను ఎట్లా కాపాడిరో చూడు. మొన్న రాత్రి సంధి వరదల చిక్కి బండల మీద అట్లనే ఉన్నారట వీళ్ళు పాపం. తెల్లారంగా వచ్చి డ్రోన్తోనే అన్నం నీళ్లు పంపిరు మొదలు ఈ అటెనక తెప్పేసుకొని తాళ్ళు కట్టి ఒక్కొక్కరిని బయటికి తీసుకొచ్చిర్రు. ఇటు మెదక్ జిల్లా టెక్మాల్ పోలీస్ స్టేషన్ ఏరియాల గుండువాగు దాటపోయి కొట్టుకపోయినట ఈ రమావతి నందు. వాగులో కొట్టుకపోతుంటే ఒక బండరాయి దొరికితే గట్టిగా పట్టుకొని ఆగిండు. ఇక చూసి మెదక్ క్విక్ రెస్పాన్స్ టీం హోంగార్డు ఇంకో 2 లోకల్ పిల్లగాలు కలిసి తాడు కట్టి బయటికి గుంజుకొచ్చి కాపాడిర్రు. కానీ తెలుగు రాష్ట్రాలలో ఎన్నడి కానరాని సీన్లు షానీ కానొస్తున్నాయి ఈ తాపనైతే. అదేందోనో వల్ల మన దేశంలో ఏడైనా సర్కార్ ఆఫీసర్లు అంటే టిప్ టాప్గా తయారై ఉంటారు. కానీ సర్కార్ ఆఫీసులేమో పశుల కొట్టాలకంటే అధ్వానం ఉన్నాయి కొన్ని జాగల్లా. ఇక ఆఫీసర్లు వచ్చే కార్లేమో కొత్తగా ఉంటాయి. కారు సీట్లు వేసే తువ్వాల కూడా మల్లె పూ లెక్క తెల్లగా ఉంటుంది. కానీ ఆఫీస్ లోపల చూస్తే మెకానిక్ షెడ్లో ఆయిల్ మరకలు కనిపించినట్టు పాకురు పట్టిన గోడలు, ముండ్ల పొదలు, జలపాతం లెక్క గారుతున్న పైకప్పులే దర్శనమిస్తుంటాయి. చేసేదందుకు పనులేమో బాగుంటాయి కానీ పనిచేసే ఆఫీసులే బాగుంటాయి. గదేం మ్యాజికో మరి. ఇగో వికారాబాద్ జిల్లా పరిగి మండలం వ్యవసాయ శాఖ ఆఫీస్ కుదనం చూడురి ఎట్లుందో. ఛాయల బిస్కెట్ కూలిపోయినట్టు వానల నాని ఎప్పుడు కూలిపోతాయో తెలియని గోడలు, బాత్రూంల షవర్ల లెక్క పైకప్పు నుంచి గారుతున్న నీళ్లు, పగుళ్ళు తేలిన గచ్చు, చెదలు పట్టిన ఫైల్స్, పైకప్పు నుంచి గారుతున్న నీళ్లు ప్రభుత్వ కార్యాలయం అంటే ఎట్లుంటుందో అన్నదానికి పర్ఫెక్ట్గా చూయిస్తున్నట్టు లేదు. ఆఫీసులకు వచ్చే 100 మంది రైతులకు సేవలు అందించే వ్యవసాయ శాఖ ఆఫీసర్లే ఇట్లా గారుతున్న నీళ్లతోటి కష్టాలే లవస్తురు పాపం. వర్ష సూచనలు అందించే అధికారులు వర్షపు నీళ్ళనే ముద్దయితున్నారు తడిచిపోయి. పొలాల కాడ కరెంటు షాకు తలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పే అగ్రికల్చర్ ఆఫీసర్లు అదే ఆఫీసులా కరెంటు షాకు ఏడదలుగుతుందా అని డక్కు అనుకుంటే డ్యూటీలు చేస్తున్నారు. అంతేనా చెప్పవు. ఇది పరిగి ఏడీ ఆఫీస్ అండి. ఈ ఆఫీస్ చూస్తున్నారు ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. కొద్దిపాటి వర్షానికే పైనుంచి బీమ్ నుంచి లీక్ అవుతున్నాయి, ఫైల్స్ అన్నీ తడిచిపోతున్నాయి, కూర్చోవాలనుగా ఇబ్బంది ఉంది. కరెంట్ షాక్ మొత్తం గోడ చుట్టూరంతా కరెంట్ షాకే కొడుతుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు ఎంప్లాయీస్. దయచేసి అధికారులు ఇటైనా షిఫ్ట్ చేసినా పర్లేదు, మాకు ఏదైనా నూతనంగా కట్టించినా పర్లేదు. అగా చూడురి పాపం కాగితాలు, కమ్మలు, కంప్యూటర్లు, ప్రింటర్లు దడవకుండా ఫ్లెక్సీలు, కవర్లు కప్పి కాపాడుకుంటారు. ఇక పనిచేసేటోళ్ళు ఏమో టోపీలు పెట్టుకొని పనిచేస్తారు. రుణమాఫీ రాలేదని ఏఈఓ ఆఫీస్కి పోయిన రైతులేమో ఈ ఆఫీసులు ఉండే కంటే చెట్టు కింద ఉన్నది నయమేమో అని ఫీల్ అవుతారు. జర కొత్త ఆఫీస్ కట్టుడా లేకుంటే ఇంకేదన్నా కిరాయి రూమ్లో తీసుకొని ఆఫీసు నడిపించడా అన్నది చేస్తేనే మంచిగా ఉండు. లేదంటే ఏ టైంలో ఏమవుతుందో తెలియక బుగులు పడకుండా పనిచేసుడు అవుతుందని అంటున్నారు సిబ్బందులు. మరి వ్యవసాయ శాఖ పెద్ద ఆఫీసర్లే ఈ ఆఫీస్ సంగతి ఏం చేస్తారో చూడాలిగా. ఆహా, ఒలింపిక్స్ పోటీలల్లా ఇరుగా తీస్తున్నారు వాళ్ళ మనోళ్ళు. 3 బంగారు పతకాలు, 5 ఎండి పతకాలు, 7 కంచు పతకాలు గెలిచిరట. ఆగో, ఇప్పుడెక్కడ ఒలింపిక్స్, ఎక్కడ మెడల్స్? మన దేశానికి ఒలింపిక్స్లో ఒక్క బంగారు బిల్ల కూడా రాలే కదా అని అనుకుంటున్నారు కావచ్చు తెలియని వాళ్ళు చాలా మంది. నేను చెప్పేది 3 వారాల కింద ఒడిచిన ఒలింపిక్స్ ముచ్చట కాదుల్లా, పారా ఒలింపిక్స్ ముచ్చట చెప్తున్నా. మన వాళ్ళు ఇరుగదీస్తురట. పారి ఎవరెవరు ఏ ఆటలో ఏమేం గెలిచిరో అరుసుకొనొద్దాం. ప్యారిస్లో జరుగుతున్న పారా ఒలింపిక్స్ పోటీలల్లా వాహ్వా అనిపిస్తున్నారు కదా మన దేశం కెలిపోయిన ఆటగాళ్ళు. నిన్న 5వ నాటికే 15 పథకాలు కొట్టేసి పథకాల పట్టికలు కూడా 15వ ప్లేసులనే ఉన్నారు. 3 గోల్డ్ మెడల్స్, 5 సిల్వర్ మెడల్స్, 7 బ్రాంజ్ మెడల్స్ అట. ఈ వార్త మీరు చూసేయాలకు పథకాల లెక్క వెరుగుండొచ్చు కూడా. ఇక గోల్డ్ మెడల్స్ కొట్టిన లెవెల్ అంటే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 కేటగిరీలా ఈ అవనీ లేకర్ గోల్డ్ కొట్టింది. మొగోళ్ళ SL3 సింగిల్స్ బ్యాడ్మింటన్ పోటీలా నితీష్ కుమార్ గోల్డ్ కొట్టిండు. ఇటు జావలిన్ త్రోలో కూడా మన దేశానికి తిరుగులేదని మొలక చూపెట్టిండు ఈ సుమిత్ అంటిలన్న. ఇక సిల్వర్ మెడల్స్ సంపాదించిన లెవెల్ అంటే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ కేటగిరీలా మనీష్ నర్వాలు, మొగోళ్ళ హై జంప్లో నిషేధ్ కుమార్, డిస్కస్ త్రోల యోగేష్ కథూనియా, ఆడోళ్ళ సింగిల్స్ బ్యాడ్మింటన్లో తులసిమతి మురుగేశన్, మొగోళ్ళ సింగిల్స్ బ్యాడ్మింటన్లో సుహాస్ యతిరాజులు సెకండ్ ప్రైజులు గెలుచుకున్నారు.
ఇక కంచు మూతలు మోగించిన వాళ్ళేమో 7 ఉన్నారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ కేటగిరీలో మోనా అగర్వాల్, 100 మీటర్ల రన్నింగ్ పోటీల ప్రీతి పాల్, 200 మీటర్ల రన్నింగ్ లో మళ్ళా అదే ప్రీతి పాల్, ఆడోళ్ళ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ రుబీనా ఫ్రాన్సిస్, ఆడోళ్ళ సింగిల్స్ బ్యాడ్మింటన్ షటిల్ పోటీల మనీషా రామ్దాస్, మిక్స్డ్ టీమ్ ఆర్చరీ పోటీల రాకేష్ కుమార్ శీతల్ దేవి, ఆడోళ్ళ SH6 కేటగిరీ బ్యాడ్మింటన్ల నిత్యశ్రీ శివన్లు ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర. కొందరు వాళ్ళ రికార్డులను వాళ్ళే తిరగరాస్తే ఇంకొందరు కొత్త రికార్డులు కొట్టిరు. ఇగో ఈ ఆర్చరీ మిక్స్డ్ డబుల్స్ పోటీల బ్రాంజ్ మెడల్ కొట్టిన 17 ఏళ్ల శీతల్ దేవి అట చూడు. ఆహా, అన్ని చక్కగా ఉన్నోళ్ళు కూడా ఈ బుజ్జి ముంగట ఎందుకు పనికిరారు అనిపిస్తలే. ఈ పారా ఒలింపిక్స్ పోటీల కంటే ముందు ఇదే పారిస్లో జరిగిన ఒలింపిక్స్లో పాల్గొన్న మన దేశ ఆటగాళ్ల కోసం 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా 6 పథకాలు పట్టుకొచ్చి పథకాల లిస్టులో 71 ప్లేస్లు ఉండే. అందులో ఒక్కటంటే ఒక్క గోల్డ్ మెడల్ కూడా లేకుండే. కానీ వీళ్లకు ఖర్చు పెట్టింది ఏమో ఖాళీ 20 కోట్లేనట. అయినా ఇప్పటికే 15 మెడల్స్ కొట్టిర్రు. అందులో 3 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. అంటే వాళ్ళని వీళ్ళని పోల్చడానికి కాదు, కానీ ఎందుకో అట్లా అనిపిస్తున్నట మన పారా ఒలింపియన్ల పట్టుదల చూసిన చాలా మందికి. ఇంకో 4 రోజులు నడితే ఈ ఆటలు ఇంకెన్ని పథకాలు కొట్టుకొస్తారో కానీ గెలిచిన వాళ్ళకు కంగ్రాట్స్, పోటీలు ఉన్న వాళ్ళకు ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం మనం కూడా. ఇడియాటి స్మార్ట్ వార్తలు మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉండుర్రి TV9.